జోసెఫ్ రావణపై రాజద్రోహం కేసు నమోదైంది. జనసేన నేతల ఫిర్యాదుతో జోసెఫ్ రావణపై గన్నవరం పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం, దేశద్రోహపూరిత తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలతో జోసెఫ్ రావణపై దేశద్రోహం కేసు నమోదైంది. గన్నవరం పోలీస్ స్టేషన్లో జోసెఫ్ రావణపై రాజద్రోహం కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుభాన్, యూట్యూబర్ జోసెఫ్ రావణపై గన్నవరం పోలీస్ స్టేషన్లో రాజద్రోహం కేసు నమోదైంది. ప్రధానంగా గత కొంతకాలంగా అతను ఈ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ అలాగే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేయడంతో పాటు తీవ్రంగా దోషణలు కూడా చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఇటు పిఠాపురం, కాకినాడ, మచిలీపట్నం, అదేవిధంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేయగా అక్కడి కోర్టులు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అదుపులో రావణ ఉన్నాడు. ప్రస్తుతం మనం ఇక్కడ గన్నవరం పోలీస్ స్టేషన్ బయటే ఉన్నాము. ఈ లోపల మొత్తం ఎవరికి రానికుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో చాలా పోలీస్ స్టేషన్ల వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రధానంగా ఈ కేసులో ఈ రావణ్ కఠినంగా శిక్షించాలంటూ చాలా డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసారి జనసేన నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేయడం, నిన్న మచిలీపట్నంలో గోడలు దూకి లోపలికి వెళ్ళిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఈసారి అటువంటి వాటికి ఆస్కారం లేకుండా గట్టి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ లోపలికి ఓన్లీ పోలీస్ స్టాఫ్ను తప్ప బయట వ్యక్తులను ఎవరిని రానియకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అయితే ఈ వ్యాఖ్యల వెనక ఎవరున్నారనే కోణంలో ప్రస్తుతం లోపల విచారణ జరుగుతుంది. అలాగే డిఎస్పీ ధర్మేంద్ర నేతృత్వంలో ఇప్పటికే ఆయన విచారణ కూడా చేపట్టారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ ఈ కేసును కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ వైసీపీ కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారంటూ నిన్న మంత్రి కందుల దుర్గేష్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్కి అదేవిధంగా జోసెఫ్ రావణ్కి మధ్య ఉన్న ఫోన్ సంభాషణ కూడా ఆయన వెలుగులో తీసుకొచ్చారు. ఈ మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే వ్యవహారం వస్తుందని, వారికి నెలవారీ ప్యాకేజీలు ఇచ్చి తిట్టిస్తున్నారని కూడా ఆయన పలు అనుమానాలు కూడా వ్యక్తం చేయడమే కాదు, దానికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇదంతా కూడా కుట్రపూర్తిగానే కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని కూడా బలపడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ద్వారానే జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందారని ఆయన చాలా విశ్వసిస్తూ ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల నాటికైనా ఈ కూటమి విచ్ఛిన్నం అయితే తద్వారా తాము రాజకీయంగా బలపడవచ్చు అనేది ఒక వాదన వైసీపీలోనూ జగన్మోహన్ రెడ్డిలో చాలా బలంగా వినిపిస్తోంది. ఆ పరిణామాల నేపథ్యంలోనే నేరుగా వైసీపీ నాయకులతో తిట్టిస్తూనే మరోవైపు ఇటువంటి యూట్యూబర్లను కొంతమందిని ఎన్నుకుని వారికి నెలవారీ ప్యాకేజీలు ఇచ్చి మామూలు ఇచ్చి తిట్టిస్తానన్న వైనం కూడా మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే జోసెఫ్ రావణ్ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దోషణలు చేయటం, చివరిలో వాళ్ళ ఇంట్లో మహిళలను కూడా దూషిస్తున్న వైనంతో పాటు రాష్ట్రంలో కులమత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, హిందూ దేవుళ్ళను కూడా కించపరిచే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరి మతం వారికి విశ్వాసం ఉంటుంది, ఎవరి దేవుళ్ళు వారికి ఆరాధిస్తారు. కానీ ఒకరి మతాన్ని ఇంకొకరు కించపరచకూడదని రాజ్యాంగం చాలా స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా అతను హిందూ దేవుళ్ళని, రాముడిని, కృష్ణుడిని, సీతని ఇటువంటి వారి దేవుళ్ళ పేర్లు చెప్పి మరి వారి జీవన విధానాన్ని కూడా కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇదంతా కూడా మొదటి నుంచి అతను రాష్ట్రంలో ఏదో విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టాలి, లేకపోతే కులాల మధ్య చిచ్చు పెట్టాలి, లేకపోతే పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కార్యకర్తలు కొట్టుకునే విధంగా సమాజంలో ఒక అల్లరి వాతావరణం, ఘర్షణ వాతావరణం సృష్టించడం ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందాలనే విధంగానే వైసీపీ వెనక నడిపిస్తుందని చాలా బలంగా నమ్ముతున్నారు. అందువల్లే ఇప్పుడు ఈ విచారణలో కూడా జోసెఫ్ రావణ్ను విచారించి మొత్తం ఈ కేసుకు సంబంధించి అతని వెనక ఎవరున్నారు, మొత్తం అతని కాల్ డేటా కావచ్చు, అదేవిధంగా గత కొంతకాలంగా అతని బ్యాంకు లావాదేవీలు మొత్తం కూడా ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి డబ్బులు ఏ రూపంలో అతనికి వస్తున్నాయి, ఎవరెవరితో అతను ఎక్కువగా మాట్లాడిన అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆరాధిస్తూ ఉంది. వీటికి సంబంధించి ఇప్పుడు ఈ విచారణ కూడా పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం గన్నవరం పోలీస్ స్టేషన్లో విచారణ పూర్తయి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటివరకే ఇతర కోర్టులు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కోర్టులో రాయద్రోహం కేసు నమోదైన నేపథ్యంలో రిమాండ్ విధించే అవకాశం న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ వాదనలు పూర్తయిన తర్వాత గన్నవరం కోర్టు ఎటువంటి నిర్ణయం వెలువరిస్తుందనేది ఇప్పుడు అందరూ వేచి చూస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.